యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు, శుభములు. ఓకే, దేవత్వంలో కొనసాగుతున్నాం. దేవత్వంలో యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా ఎందుకు వచ్చాడు అనే సంగతిని మనం చూసుకుంటూ పోతున్నాం. ఈరోజు కూడా అదే అంశాన్ని మనం కొనసాగుతున్నాం. చూడండి, దయతో ఆ, మానవుడిగా ఆయన అంటే ఒకేసారి టూ నేచర్స్ ఇన్ వన్ పర్సన్, ఒకేసారి ఒకే టైంలో రెండు అంటే నేచర్లు, రెండు స్వభావాలు కలిగి ఉండటానికి సాధ్యమా అంటే సాధ్యము. యేసుక్రీస్తు ఈ లోకంలో సాధ్యమైంది ఆయనకి, అలాగని మనకు కూడా సాధ్యమవుతుంది. దేవ స్వభావం ధరించుకోవచ్చు. మానవుడిగానే ఉంటున్నావు నువ్వు, మానవ స్వభావం ఆల్రెడీ ఉంది. ఆ మానవ స్వభావాన్ని తీసివేసి దేవుని స్వభావాన్ని ధరించుకోవచ్చు. ద గ్రౌండ్ ఆఫ్ పాసిబిలిటీ, ఇది పాసిబిలిటీ ఏను. టూ నేచర్ ఇన్ వన్ పర్సన్. మనం కూడా, నువ్వు నేను కూడా దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకోవచ్చు. అందు నిమిత్తమే మనం ఈ లోకంలో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాం. అంతేగాని ఈ లోకంలో రకరకాల ఉద్యోగాల కోసమో, రకరకాలైనటువంటి జబ్బుల కోసమో కాదు. దేనికోసము దేవుడు నమ్ముకుంటున్నావు, దేనికోసము దేవుని దగ్గరకు వచ్చావు అంటే దేవుని స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. దేవుని స్వభావంలో నువ్వు పాలివారు కావాలి. ఇది పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మానవుడిగా యేసుక్రీస్తు ఎలా ఆ, జన్మించాడు, ఎలా ఎదిగినాడు అనే సంగతిని మనం చూడబోతున్నాం. ఓకే, ఈరోజు ఈరోజు యేసుక్రీస్తు మానవుడిగా ఎలా ఆ బాల్యములో ఎలా ఎదిగాడు అనే సంగతిని మనం చూసుకోబోతున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, దేవుని యొక్క దూత గాబ్రియల్ దూత చెప్తున్నాడు. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రవచనం చెప్పాడు. ఆయన వచ్చి మరియమ్మకు చెప్పాడు దర్శనంలో. ఓకే, కుమారుడు జన్మించబోతున్నాడు, ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయన తన ప్రజల్ని రక్షించుకుంటాడు, తన ప్రజల్ని పాపాల నుంచి రక్షిస్తాడు అని సంగతిని చెప్పాడు. ఓకే, ఆమె ఒప్పుకున్నది. ఆ యొక్క లేఖనాలకి గొబ్బే అయింది. అప్పుడు లోకసువార్త 2వ అధ్యాయంలోనే 5, 6, 7 వచనాలు. యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతును ఊరి నుండి యోదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఆ సంఖ్యలో రాయబడదు, జనసంఖ్య రాస్తున్నాడు. యేసేపు మరియమ్మ గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేముకు తీసుకోపోబడ్డాడు. ఆ ఊరికి బెత్లెహేంకి వెళ్ళిపోయినారు. అంతకుముందు ఎక్కడున్నాడు? గలిలయ ప్రాంతంలో నజరేతులో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి పోయినారు? యోదయ దేశంలో బెత్లెహేంకి వెళ్ళిపోయినారు. ఆ జనసంఖ్య రాయటానికి. వాళ్ళది ఆ ఊరు కావచ్చు, సొంత ఊరు అది కావచ్చు. అందుకని జనసంఖ్య రాసేదానికి అక్కడ తీసుకోకపోబడ్డాడు. ప్రవచనం చెప్పబడింది ఏమని? ఆమె ఒక కుమారుని కంటుంది, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టమని చెప్పినాడు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేసి జనసంఖ్యలు రాసేదానికి పోయినారు. ఓకే, అక్కడే ఏం జరిగిందంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైపోయింది, దేవుడు ఏం చేశాడు? తన కుమారుని పంపినాడు. ఆయన స్త్రీ యందు పుట్టి, ఆ స్త్రీ యందు పుట్టి శరీరముగా జన్మించి, జీసస్ గ్రేవ్ ఫ్రమ్ ఇన్ఫెన్సీ టు మ్యాన్హుడ్, పెరుగుతున్నాడు. స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు, ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నావు, నిన్ను విమోచించాలి. ఆయన కూడా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయను. నువ్వు రక్త మాంసం కలిగి ఉంటే ఆయన రక్త మాంసంతో వచ్చాడు. నువ్వు ధర్మశాస్త్రానికి లోబడి ఉంటే ఆయన ధర్మశాస్త్రానికి లోపట్టుకు వచ్చాడు. నిన్ను విమోచించుకుంటకు, దత్తపుత్రులను కావాలని నిన్ను విమోచించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లోకసువార్త 2వ అధ్యాయం 40వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఓకే, తన కుమారుని పంపెను.
ఆ, ఆయన స్త్రీ ఎందుకు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకు ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. ఓకే. ఇది గలతీ పత్రికలో ఉంటుంది. ఓకే. లోకసవర 4వ అధ్యాయం 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి మందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకై నిల్చుండెను. తర్వాత ఆయన పుట్టినాడు. తర్వాత ఆయన పెరిగి నజరేతుకు వచ్చాడు. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్లి చదువుటకై నిల్చుండెను. మనుషుడు కావాలన్నా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? పెరుగుతున్నాడు. నజరేతుకు వచ్చాడు. తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. వాడుకు చొప్పున విశ్రాంతి దినము సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలబడ్డాడు. ఓకే. ఆయన బలము పొందుతూ ఉన్నాడు. ఆయన బలము పొందుతున్నాడు. తర్వాత జీసస్ గ్రేవ్ ఫ్రమ్ ఇన్ఫెన్సీ టు మ్యాన్హుడ్. ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఏమేమి విషయాలలో ఎదుగుతూ ఉన్నాడంటే 4 ఏరియాస్ ఉంటాయి. అంటే 4 ప్రాంతాలలో 4 విధాలుగా పెరుగుతున్నాడు ఆయన. హీ ఇంక్రీజ్డ్ ఇన్ 4 ఏరియాస్. ఒకటేంటి? యేసుక్రీస్తు ఎదుగుతున్నటువంటి ఏంటి పద్ధతి అంటే ఆయన జ్ఞానమందు, ఇన్ విజిడమ్, అది జ్ఞానమందు పెరుగుతున్నాడు, ఎదుగుతున్నాడు. ఇంకొకటి ఏంటి? ఆయన వయసునందు స్టేచర్, వయసులో ఎదుగుతూ ఉన్నాడు. ఇన్ ఫేవర్ విత్ గాడ్, దేవుని దయ అందు ఎదుగుతూ ఉన్నాడు. ఒకటేంది జ్ఞానమందు, ఒకటేంది వయసునందు, ఇంకొకటేంది దేవుని దయ్యందు. నంబర్ 1 జ్ఞానము, నంబర్ 2 వయసు, నంబర్ 3 దేవుని దయ్యందు. ఇంకొక నంబర్ 4 మనుషుల దయ్యందు వర్ధిల్లుచుండు. మనుషుల దయ కూడా అవసరం. మానవుడు వర్ధిల్లాలంటే మనుషుల దయ అవసరమై ఉంది. ఇన్ ఫేవర్ విత్ మ్యాన్, ఇన్ ఫేవర్ విత్ గాడ్, దేవుని దయ, మానవుల దయ. 4 ఏరియాస్లలో ఆయన ఎదుగుతూ ఉన్నాడు, ఇంక్రీజ్ అవుతున్నాడు. ఒకటి జ్ఞానము, రెండోది వయసు, మూడోది దేవుని దయ, నాలుగోది మనుషుల దయ. లోకసువార్త 2వ అధ్యాయము 52వ వచనం. 2:52. లోకసువార్త 2:52. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. తల్లిదండ్రులకు లోబడాడు. మనుష్య కుమారుడు కాబట్టి తండ్రికి తల్లికి లోబడి ఉన్నాడు. ఆయన తన తల్లి ఈ సంగతులన్నిటినీ తమ హృదయంలో భద్రపరుచుకొనెను. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయ్యందును, మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. ఆయన ఇంక్రీజ్డ్. యెషయా గ్రంథంలో దీనికి 53వ అధ్యాయం చదివితే మీకు అర్థం. యెషయా గ్రంథము 53:2 కూడా చదువుకోండి. ఓకే. అంటే 4 ఏరియాస్లలో ఆయన ఎదుగుతూ ఉన్నాడు. మానవుడిగా జన్మించి బాల్యంలో, హెబ్రీ పత్రిక 5:8, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. తాను పొందినటువంటి శ్రమలు ఉన్నాయే, ఆ శ్రమలు ఏం నేర్పించిందంటే యేసుక్రీస్తుకి మానవుడుగా విధేయత నేర్చుకున్నాడు. హీ లెర్న్డ్ ఒబిడియన్స్. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. మనము కూడా శ్రమలు వస్తే మనకు విధేయత వస్తుంది. శ్రమలలో నేర్చుకోవచ్చు. అలాగనే మానవుడికి ఏ అయితే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలన్నీ యేసుక్రీస్తులో మనం చూస్తుంటాం. శ్రమ పొందినాడు, విధేయత నేర్చుకున్నాడు, ఎదుగుతున్నాడు. జ్ఞానములు, వయస్సులు, దేవుని దయలు, మనుషుల దయ ఎదుగుతున్నాడు. అంటే మానవుడికి ఏ విధానాల్లో ఎదగాలనో ఆ యొక్క ఏరియాలలో ఈయన కూడా ఎదుగుతున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు.
మన శోధనలో మనం ఒక సహాయం చేయాలంటే ఆయన శోధన తెలిసి ఉండాలి. శోధన తెలియకుండా గుడ్డివాడికి దారి చూపించలేడు కదా. కాబట్టి మన శోధనలో మనకు సహాయం చేయాలంటే ఆయన కూడా శ్రమ పొంది ఉండాలి, శోధనలో నిలిచినటువంటి వాడిగా ఉండాలి. అలా ఉంటేనే నీకు శోధనలో నీకు శోధనలు వచ్చినప్పుడు ఆయన సహాయం చేయగలడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉండెను. శోధించబడ్డాడు. మన వలె శోధించబడ్డాడు. నీకు ఎలా శ్రమలు వస్తాయో, నీకు ఎట్లా బలహీనతలు ఉంటాయో, అలాగనే ఆయన కూడా మనుష్య రూపంగా ఉన్నప్పుడు, మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు బలహీనతలలో శోధించబడ్డాడు. అయినా కూడా పాపము లేని వాడిగా ఉన్నాడు, పరిశుద్ధుడు. ఓకే, 4:15 చదివినాం. 2:17, 4:15. హెబ్రీ పత్రిక 2:17 హెబ్రీ పత్రిక 4:15. మీరు ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఓకే, హీ డైడ్ అండ్ హ్యాడ్ అగోనీ అండ్ స్వీట్ యాజ్ ఏ హ్యూమన్ స్వెట్. ఓకే, హీ డైడ్ అండ్ హ్యాడ్ అగోనీ అండ్ స్వెట్ యాజ్ ఏ హ్యూమన్. ఆయన బాధపడ్డాడు, చెమట కాచినాడు. లోకసువార్త 2:41-47 దాకా చదువుకోవచ్చు. లోకసువార్త 2:41-47 దాకా. He died and had agony and sweat as a human. పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటా యెరూషలేమునకు వెళుచుండేవారు. ఆయన 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగ ఆచరించుటకై వారికి చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. బాలుడు ఎదుగుతున్నాడు, బాల్యము యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయినారు. తమ బంధువులను నిలవైన వాళ్ళను ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచు యెరూషలేములో తిరిగి వచ్చేది. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూసిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరమిచ్చు విస్మయముందరి. ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయముందరి అని ఉంది. ఆయన మాటలు వినిస్తుంటున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, మాటలు వింటున్నాడు, ఆలకిస్తున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. దాహం, ఆకలి, యాజ్ ఏ హ్యూమన్. యోహాను సువార్త 19:28 ఇంతకు చూసున్నాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఓకే, 32 కూడా చూస్తాం. 19:32 32 నుంచి 33, 34. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను, రెండవ వాని కాళ్ళను విరగొట్టేది. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తము, నీళ్లును కారెను. బ్లడ్ అండ్ వాటర్ ఫ్రమ్ హిస్ సైడ్. ఆయన డొక్కలో నుంచి బల్యంతో పొడిచినప్పుడు రక్తము, వాటర్. సైనికులు ఒకడు ఈటుతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును, నీళ్లును కారెను. మానవ దేహంతో ఉన్నాడు, మనుష్య కుమారుడు రక్తంతో ఉన్నాడు, రక్త మాంసంలో పాలువాడైనాడు. ఆయన కాళ్ళు ఎరగొట్టలేదు, కాళ్ళు ఉన్నాయి. మన వల్లే రక్తం, మాంసము. ఇన్ ఫేవర్ విత్ మ్యాన్. సువార్తలో యూదులకు రాజు అన్నాడు. మత్తయి సువార్తలో చూడండి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ, ఆయన్ని పూజింపవచ్చునామన్నటాడు తూర్పు దేశ జ్ఞానులు. మార్కు సువార్తలో
పరిచర్య చేయవాడుగా అంటాడు. పరిచర్య చేసేటువంటి వాడుగా. పరిచర్య చేసడానికి నేను వచ్చాను. పరిచర్య చేయించుకుంటూ రాలేదంట. మత్తయి సువార్తలేమో యూదులకు రాజుగా అంటాడు. మార్కు సువార్తలేమో పరిచర్య చేసేవాడుగా అంటాడు. లూకా సువార్తలో మనుష్య కుమారుడు అంటాడు. ఈ యొక్క టెర్మినాలజీని మనం గమనించుకోవాలి. యూదులకు రాజు, పరిచర్య చేసేటువంటి వాడు, మనుష్య కుమారుడు అంటాడు లూకా సువార్త. యోహాను సువార్త అయితే దేవుని కుమారుడు, దేవుడు అలా చూపించబడింది. ఒక సువార్తలలో ఎలా చూపించబడి ఆయన యొక్క క్యారెక్టర్. యూదులకు రాజు అన్నాడు మత్తయి అయితే. లోక ఏమన్నా, మార్కు ఏమన్నాడు? పరిచర్య చేసేటువంటి వాడు దాసుడు అన్నాడు. లూకా గారు ఏమన్నాడు? మనుష్య కుమారుడు అన్నాడు. యోహాను గారు ఏమన్నారు? దేవుని కుమారుడు అన్నాడు. 4 యాంగిల్స్లలో మనం దేవుని చూస్తాం. యేసుక్రీస్తుని ఒక దాసుడు, ఒక ఆయన రాజు, ఒక ఆయన నరుడు కుమారుడు, మనుష్య కుమారుడు, ఒక ఆయన దేవుని కుమారుడు. 2 నేచర్స్ ఇన్ 1 పర్సన్. తక్కువ వాడని చెప్పి అంచనా వేయకుండా తట్టిన డిఫైన్ చేయబాకండి. యేసుక్రీస్తు తండ్రి కంటే తక్కువ కాదు. అలా తండ్రి కుమారుడు సంబంధాన్ని చూపిస్తుంది కానీ మనలాగా ఆయన భర్త లేకుంటే పుట్టాడు పరలోకంలో ఈ మాటలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. వాస్తవానికి బాధ అనిపిస్తుంటుంది. ఎందుకు ఎలా డిఫెండ్ చేస్తున్న అపవాది? సాతాను ప్రభువుని శోధించినట్లు ఇప్పుడు కూడా శోధన జరుగుతూనే ఉంది. ఎవరి ద్వారా అంటే క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారి ద్వారా. దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనో సత్పురుషుడు కాడు. ఏంటయ్యా దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అన్నప్పుడు ఈ మాటని కూడా డిఫెండ్ చేస్తాం. చాలా మంది తప్పుగా డిఫెండ్ చేస్తున్నారు. యేసు నన్ను సత్పురుషుడిని ఎలా చెప్తున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడనో సత్పురుషుడు కాడు అని యేసు స్వయంగా చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు చెప్పి అంటారు చాలా మంది. యేసు ప్రభు చెప్పాడు కదా నేను సత్పురుషుడు కాను అని. కాబట్టి యేసు ప్రభు సత్పురుషుడు కాదు. తండ్రి అయిన దేవుడు సత్పురుషుడు, దేవుడు ఒక్కడే అని డిఫైన్ చేస్తున్నాం చాలా మంది తప్పుగా. యేసు ప్రభు సత్పురుషుడు, నేను సత్పురుషుడు కాను అని చెప్పనలా. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ జాగ్రత్తగా చదివితే కదా దేవుడు ఒక్కడే గాని ఎవడో సత్పురుషుడు కాదన్నాడు. యేసు నన్ను సత్పురుషుడని మీరు ఎలా చెప్తున్నావు? నువ్వు ఎందుకు నన్ను సత్పురుషుడు అంటున్నావు అని చెప్పనని ఏమన్నాడు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనో సత్పురుషుడు కాడన్నాడు. అంతేగాని నేను సత్పురుషుడు కాను అని అనలేదు. అక్కడ నేను అర్థం చేసుకోగలగాలి. దేవుడు సత్పురుషుడు అన్నాడు అంతే. నేను సత్పురుషుడు కాను అన్నాడా? నన్ను సత్పురుషుడు మీరు ఎందుకు అంటున్నారు అంటే దేవుడు కాదు, దేవుడు కాదు, మాకొక దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే దేవుడు, ఈయన దేవుడు కాదు, ఈయన మరియమ్మ కుమారుడు కదా అని చెప్పని నేను అనుకున్నటువంటి వాళ్ళ దృష్టిని యేసు ప్రభు తన వైపు తిప్పుకుంటున్నాడు. ఇక్కడ ఒక ఆయన వచ్చిన సత్పురుషుడు అన్నాడు. సత్పురుషుడా, సద్బోధకుడు అన్నాడు. సత్పురుషుడిని ఎందుకు అంటున్నావు? దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అంటే దేవుడు సత్పురుషుడనే కదా నీ ఉద్దేశము అంటే నేను సత్పురుషుడిని, నేను దేవుడినే కదా. మరి దేవుడు కాదని ఎందుకు అంటున్నావు? సత్పురుషుడు నువ్వు అన్నావు కదా. సత్పురుషుడు అంటే ఏంటి? దేవుడే కదా సత్పురుషుడు. అందుకనే కదా నువ్వు నా సత్పురుషుడు అంటున్నావు అని దీని భావం. సత్పురుషుడు కాదని చెప్పి చెప్పలేదండి. దాన్ని అర్థం చేసుకోవటంలో మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు. దేవుడే గాని మరి ఎవడు సత్పురుషుడు కాదు కదా. నేను దేవుణ్ణి, నేను సత్పురుషుణ్ణి అని చెప్పి యేసు ప్రభు స్వయంగా వాళ్ళ చేత్తో ఒప్పిస్తున్నాడు, వాళ్ళ నోటితో ఒప్పిస్తున్నాడు. మీరు దేవుడు కాదు, ఇది నరుడు కుమారుడే కదా, ఇది మానవుడు కదా, వడ్లవాని కుమారుడు కదా, మరియమ్మ కదా, ఆ అన్నదమ్ముళ్ళు ఉండలేదా, నిండా 50 సంవత్సరాలు కూడా లేవు కదా ఈయనకి అని మీరు అనుకుంటున్నారు కదా. నేను దేవుణ్ణే, అందుకని మీరు ఏమన్నారు? సత్పురుషుడు అన్నారు. నన్ను చూడండి, జాగ్రత్తగా గమనించండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 18, 19 వచనాలు. యేసు నన్ను సత్పురుషుడిని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునో సత్పురుషుడు కాడు.
నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులకు సన్మానించము అన్న ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు. ఇప్పుడు దేవుడే కదా నేను. అందుకని నువ్వు సత్పురుషుడు అన్నావు. మరి సత్పురుషుడు అంటూనే మరి దేవుడు కదా నేను ఎందుకు అంటున్నావు? సత్పురుషుడు అన్నావు, నువ్వే అన్నావు కదా. నువ్వే నీ నోటి కూడా సత్పురుషుడు అని, నీ నోటి కూడా దేవుడు కదా అంటావా అని పావం ఇది. నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు కదా సత్పురుషుడు. ఇప్పుడు దేవుడు అయి ఉంటేనే కదా నువ్వు సత్పురుషుడు అన్నావు. దేవుడు తప్ప ఎవడు సత్పురుషుడు కాదు. ఒక రైతును మన కరెక్టే, దేవుడు సత్పురుషుడు. నేను సత్పురుషుణ్ణి అని చెప్పాడు యేసుక్రీస్తు. అంటే మానవుడుగా ఉంటూ సత్పురుషుడు దేవుడుగా ఉంటున్నాడు ఈయన. కావున తండ్రి ఒక్కడే దేవుడు, యేసు దేవుడు కాదని చెప్పిన వాదించేటువంటి కొంతమంది తప్పుడుగా దీన్ని డిఫైన్ చేస్తున్నారు. అలా తప్పుగా అర్థం చేసుకున్న వారిని దేవునికి వ్యతిరేకమైనటువంటి ఉన్న వచనాలు, సంగతులు కూడా వివరించవలసి ఉన్నది. కాబట్టి దేవుడు కాదని చెప్పడానికి కొన్ని వచనాలు మనము ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. వాటిని మనం చూడొచ్చు. ఓకే, గాడ్నెస్ యేసుక్రీస్తు, యేసు వ్యతిరేకించాడా? దేవుని యొక్క దైవత్వాన్ని వ్యతిరేకించినాడా? నేను సత్పురుషుడు కాని చెప్పినాడా? లేకుంటే దైవత్వాన్ని బలపరిచినాడా? యేసుక్రీస్తు పాపంలో ఉన్నాడా? పాపం లేకుండా ఉన్నాడా? అనేటువంటి సంగతిలో దేవుని చిత్తం అయితే ఇంకొక పర్యాయం ఇంకొకసారి కలుసుకున్నప్పుడు మనము చూసుకుందాం. అప్పుడు దాకా మీరు వింటూ ఉండండి, చదువుతూ ఉండండి, కొనసాగుతూ ఉన్నాం. ఓకే, దేవుడు ఒక్కడే సత్పురుషుడు. అదే గాడ్డెస్ దైవత్వాన్ని యేసుప్రభు వ్యతిరేకించినాడా లేదా అనే సంగతిని దేవుని చిత్తం అయితే వచ్చే లేకున్నారు. ఆయన బలపరిచాడా, వ్యతిరేకించాడా? లేకుంటే ఆయన యేసుక్రీస్తు పాపంలో ఉన్నాడా, వితౌట్ సిన్ పాపం లేకుండా ఉన్నాడా అనే సంగతిని దేవుని చిత్తం అయితే మళ్ళా క్లాసులో చూసుకుందాం. మీకు అందరికీ వందనాలతో నేను సెలవు తీసుకుంటున్నాను.